ఎన్టీపీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ ఎన్టీపీసీ కార్మిక సంఘంకు ఉద్యోగ ఓటర్లు పట్టం కట్టారు. ఎన్టీపీసీ టౌన్షిప్ పరిధిలోని పరిపాలనా భవన కార్యాలయంలో గురువారం ఎన్నికలు నిర్వహించారు. ఎన్టీపీసీ పరిశ్రమలో ఉద్యోగ ఓటర్లు 212 మంది ఉండగా బీఎంఎఫ్ 102 ఓట్లు సాధించి విజయకేతనం ఎగరవేసింది. 2 సార్లు గుర్తింపు ఘనంగా ఉన్న ఐఎన్టీయూసీ ఎన్టీపీసీ మధురు యూనియన్ 8 ఓట్లతో పరాజయం పొందింది. బీఎంఎస్ 49.04, ఐఎన్టీయూసీ 45.19, సిఐటియు 5.77% ఓట్లు పొందాయి. ఎన్నికల్లో 60% పైబడి ఓటింగ్ నమోదైతే 2 ఎన్సీసీ సభ్యులకు అవకాశం ఉంటుంది. 3 యూనియన్లకు కూడా నిర్ణయించిన శాతం కంటే తక్కువగా రావడంతో బీఎంఎస్ కు గుర్తింపు సంఘంగా అధికారికంగా అవకాశం కల్పించడంతో పాటు మరో యూనియన్లకు ఎన్సీసీలో చోటు. ఈతరం మాతరం వందే మాతరం, ఈతరం మాతరం వందే మాతరం. భారత్ మాతా కీ జై, మాతా కీ జై, వందే మాతరం, వందే మాతరం. ఈరోజు ఎన్టీపీసీ గత 35 సంవత్సరాల తర్వాత ఒక నిరంకుశ ఒక పాలన నుండి రజాకారులు ఎలాగో విముక్తి పొందారో నేడు ఒక మంచి ఘన విజయం సాధించిన బీఎంఎస్ ఈ విజయాన్ని కార్మికులందరికీ అంకితం చేస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు ఏ రకమైన మార్పును కోరుకుంటూ ఉన్నారనేది అనేక ఎన్నికల విజయం ద్వారా, తీర్పు ద్వారా ఇవాళ ప్రజలు తెలియపరుస్తూ ఉన్నారు. అదే రకంగా ఎన్టీపీసీలో జరిగినటువంటి కార్మిక్ సంఘ్ ఎలక్షన్లలో భారతీయ మజ్దూర్ సంఘ్ బీఎంఎస్కి మరి ఎన్టీపీసీ కార్మిక వర్గం ఈరోజు విజయాన్ని అందించడం నిజంగా కూడా చాలా గొప్పదిగా భావిస్తూ ఈ విజయం కార్మికులదిగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత అనేక మార్లు ఇవాళ ఇక్కడ ఐఎన్టీసీకి అవకాశం ఇస్తే కార్మికులని ఏ రకంగా ఇబ్బంది పెట్టిండ్రు, క్షోభకి గురి చేసిండ్రు అనేది ఇవాళ అనేక అణచివేతల ద్వారా ఇవాళ కార్మికులలో ఒక చైతన్యంతో ఇవాళ బీఎంఎస్కి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇవాళ విజయం సాధించినటువంటి మా బీఎంఎస్ నాయకత్వానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ నిజంగా కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికలలో విద్యార్థి సంఘం ఎన్నికలలో ఢిల్లీలో కావచ్చు, హైదరాబాద్ హెచ్సియులో కావచ్చు, మరి ఏబీవీపీకి అక్కడ అవకాశం ఇచ్చిండ్రు. ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా మరి సాధారణ ఎన్నికలైతేనేమో నరేంద్ర మోడీ గారిని, ఇవాళ కార్మికులకు సంబంధించినటువంటి ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా బీఎంఎస్కి వాళ్ళు అవకాశం ఇస్తూ ఉన్నారు. మరి వాళ్ళ ఇక్కడి నుండి మా విజయ దుందుబి రామగుండంలో ప్రారంభం కాబోతా ఉన్నది. కార్మికుల పక్షాన బీఎంఎస్ నిలబడి వారికి సంబంధించినటువంటి హక్కుల కోసం వారు నిరంతరం కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ కార్మికులకి మరొకసారి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ చైతన్యానికి మరి మీ స్ఫూర్తికి నిజంగా కూడా ఈ సందర్భంగా సెల్యూట్ తెలియజేస్తూ మా బీఎంఎస్ నాయకులంతా కూడా మీ పక్షాన నిలబడి మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మీ యొక్క ఇబ్బందుల కోసం నిరంతరం కూడా కృషి చేస్తారని చెప్పి సందర్భంగా భావిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. మరియు ఈ మన జైత్ర యాత్రకు విచ్చేసిన బీఎంఎస్ సైనికులకు, అభిమానులకు, ఉద్యోగస్తులకు ఈ బీఎంఎస్ విజయం ఏ ఒక్కరి విజయమో కాదు, ఇది సమిష్టి విజయం. ఈ విజయంలో పాలుపంచుకున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క విజయం మాకు మార్గనిర్దేశకం చేసినటువంటి జాతీయ నాయకులే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఉద్యోగులే కావచ్చు, తర్వాత మా యువ మిత్రులు కావచ్చు, ఈ అందరి విజయం, ఇది ఒక్కరి విజయం కాదు. బీఎంఎస్ అనేది మనము 35 సంవత్సరాల చరిత్ర సృష్టించిన 35 సంవత్సరాల సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ఎన్టీపీసీ రామగుండం ఎలక్షన్స్. సో ఇది ఈ సెలబ్రేషన్
చెప్పాలంటే దసరా మనకు వారం రోజులు ముందే వచ్చింది. మనకు మన తెలంగాణ రక్తంలోనే ఉంది. మనం నియంతృత్వాన్ని, నిర్బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం సహించేది. కాబట్టి ఇది మొత్తానికి ఇది బిఎంఎస్ సాధించిన గొప్ప విజయం. ఈ విజయం ఇంతటితోనే ఆగదు. ఈ విజయం బిఎంఎస్కు చాలా ఈ బిఎంఎస్ విజయం దీనివల్ల మా బాధ్యత మరింత పెంచింది. ఈ మరింత బాధ్యతతో రాబోయే కాలంలో చాలా కార్మికుల శ్రేయస్సు కోసం, కార్మికులకు చాలా నిరంతరం మేము వారి శ్రేయస్సుకై, వారి సమస్యల పట్ల చాలా చిత్తశుద్ధితో, చాలా మా ఉద్దేశం ఒక్కటే, మేము ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక విధానం ఇక్కడ మన రామగుండంలో ఉన్న మెయిన్ సమస్య ఏంటంటే ఇక్కడ ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉంది. ఆ ట్రైపార్టీ నుంచి మిడిల్ మ్యాన్ ఏదైతే ఉందో ఆ మిడిల్ మ్యాన్ వ్యవస్థను రూపుమార్చే ప్రయత్నం చేస్తాం. ఏదైనా సరే సమస్యలు ఉన్నట్టయితే అది ఎంప్లాయీకి మాత్రమే అండ్ హెచ్ఆర్కి మధ్యలోనే ఉంటుంది. కానీ ఒక థర్డ్ పర్సన్ మిడిల్ మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ అనేది బిఎంఎస్ అనేది చాలా పారదర్శకంగా పనిచేస్తుంది. ఈ విషయంలో నేను మీకు హామీ ఇస్తున్నాను. మరి ఏ సమస్యలైనా సరే మీరు యూనియన్ ఆఫీస్లో మనకు ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్లో మీ సమస్యలను రాయవచ్చు. ఆ సమస్యలు మేము ఎప్పటికప్పుడు ఎవరితో సంబంధం లేదు, ఏ పైరవీలతో సంబంధం లేదు. మేము చాలా పారదర్శకంగా మేము పనిచేస్తాం. దీని ఖచ్చితంగా మీరు ఇచ్చిన బాధ్యతను మాకు రెట్టించిన ఉత్సాహం ఉంది. ఈ ఉత్సాహంతో మేము గట్టిగా పనిచేస్తాం.